ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఫార్మా, ఐటీ, మీడియా, ఆటో ఇక్కడ దాకా టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా రియాలిటీ, పిఎస్యు బ్యాంక్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంక్ వీటిలో ఏంటంటే స్ట్రెంత్ అనేది కనిపించింది. మొత్తం మీద 50% ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే రష్యా టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉంది. ఇక యూరోప్ కానీ, జర్మను, లండను, ఆఫ్కోర్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్, చైనా I50 ఫీచర్స్ అక్కడ దాకా నెగిటివ్గా ఉండగా హాంకాంగ్, సౌత్ కొరియా అండ్ ఫ్రాన్స్ అనేది ప్రస్తుతానికి స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడా కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే డవ్, మెర్కన్కో, మెక్డొనాల్డ్స్, ట్రావెలర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఇంటెల్, Amazon.com, యాపిల్, IBM, మైక్రోసాఫ్ట్ ఇవి వచ్చేసరికి పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద టెక్ కంపెనీల్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ 50% కంపెనీస్ వచ్చేసరికి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున జపాన్కి మార్కెట్కి హాలిడే ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 6 గంటలకి కోర్ రిటైల్ సేల్స్ డేటా యూఎస్కి సంబంధించింది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత రిటైల్ సేల్స్ డేటా ఎలా ఉందనేది కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇన్ఫ్లేషన్కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఫ్యూల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా తగ్గిందనమాట. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దాని ఇన్ఫ్లేషన్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో ఇది తగ్గిందనమాట. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గడం అనేది ఇండియన్ మార్కెట్స్కి కొద్దిగా మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఉదయం ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అయితే అప్డేట్ అయింది. సో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినట్టు తెలుస్తూ ఉంది. నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. ఫెడ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద అందరూ కూడా ఫోకస్ అనేది చేయబోతూ ఉన్నారు. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏంజల్ వన్, HFCL, OFSS, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ బై కానీ సెల్ కానీ చేయకూడదు. ఒకవేళ మన దగ్గర పొజిషన్స్ ఉంటే కావాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ క్యాష్ మార్కెట్లో అంటే స్టాక్స్లో మనం బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ టిటాగర్, PNB హౌసింగ్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్న బజాజ్ ఫైనాన్స్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, రిలయన్స్, బజాజ్ ఆటో అనేది టాప్ గెయినర్స్లో క్లోజ్ అవగా ఏషియన్ పెయింట్, సిప్లా, M&M, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా ఐడియా, SBI కార్డ్, TI ఇండియా, IREDA, సీమెన్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఎక్స్పెక్టేషన్ ఉంది. NHPC, ABB, PFC, LICI వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేస్తున్నారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. బంధన్ బ్యాంక్, M&M, మ్యారికో వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది, ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఇంకొంచెం కిందకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్లో ఎటువంటి స్టాక్ కూడా కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 50%, షార్ట్ సైడ్ 37% ఉంది. మొత్తం మీద స్లైట్ బుల్లిష్ వ్యూలో నిన్నటి రోజున పొజిషన్స్ క్రియేట్ చేశారని ఇంటర్ప్రిటేషన్ చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ ఈ యొక్క ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ జరిగిందని చెప్పేసి చెప్తుంది. అంటే కొద్దిగా పైకి పెరిగింది కదా, కిందకు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈరోజు నిఫ్టీ ఇండెక్స్లో మనకి ఎక్స్పైరీ ఉందన్నమాట. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో హెవీగా షార్ట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS అన్నిట్లో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు, కానీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు.
డిఐస్ స్టాక్ ఫీచర్స్లో షార్ట్ చేస్తున్నారు, స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు, ప్రాబ్లీ హెడ్జింగ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1269 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 1933 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేసి మార్కెట్ని కిందకి డ్రాగ్ చేస్తూ ఉన్నారు, డిఐస్ బై చేసి మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇండియా విక్స్ చాలా రోజుల తర్వాత వోలటైల్గా ఉందన్నమాట, అంటే ఇంక్రీజ్ అయింది. సో నిన్నటి రోజున చూసుకున్నట్లయితే 2.72% ఇంక్రీజ్ అయింది. దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ఛానల్ లాగా ట్రేడ్ అవుతూ ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున కొద్దిగా డోజీ లాగా ఆఫ్కోర్స్ బుల్లిష్లోనే క్లోజ్ అయింది, బట్ ఈరోజు 28 పాయింట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే సో ప్రీవియస్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే 2 టైమ్స్ రిజెక్ట్ చేసింది. ఆ లెవెల్ 25,136, ఇది రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 24,999 ఇమీడియట్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 82,718, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 81,523. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 55,096, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 54,407. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయిందనమాట, బట్ ఈసారి ఇక్కడ ఓపెన్ అయింది, అంటే గ్యాప్ డౌన్ జరిగింది. మనం చూస్తున్న సమయానికైతే 25 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ అనేది చూస్తే 25,155 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన ఫ్యూచర్ వచ్చేసరికి 25,164 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో మొత్తం మీద ఒక 10 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయినా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ప్రస్తుతానికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు కాబట్టి. ఇక యుఎస్ ఆయిల్ అనేది ప్రస్తుతానికి ప్రీవియస్గా ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నామో అక్కడ నుంచి బౌన్స్ అయింది $62.5. ఇమీడియట్గా మనకున్న టార్గెట్ అప్ సైడ్ 63.84. గోల్డ్ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా కన్సోలిడేషన్ తీసుకుంది, ఆ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. సో ప్రస్తుతానికి 3,613 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం. మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వస్తే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవ్వచ్చు. ఎనీహౌ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి $3,720 అనేది కనిపిస్తుంది. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది. ఇమీడియట్గా ఉన్న సపోర్టు $41.66 అనమాట. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ $43.0. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా వోల్టైల్గా ట్రేడ్ అవుతుంది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ $3.3 అండ్ $3.00 సపోర్ట్గా ఉంది. ఇక బిట్కాయిన్లో మనకు కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 1,14,300, ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 1,16,753. ఇండివిజువల్ స్టాక్స్ ట్రాన్స్రైల్ లైటింగ్, ఎన్సిసి, అదానీ ఎంటర్ప్రైజెస్, షాంగ్వి మూవర్స్, ఆసాహి ఇండియా, జాన్ కోక్రిల్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, బజాజ్ ఫిన్సర్వ్ అనేది న్యూస్లో అయితే ఉన్నాయి. సో వీటిలో స్ట్రాంగ్ మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాక్స్కి సంబంధించిన మేజర్ న్యూస్ ఏంటి అనేది ఒక్కొక్క లైన్లో చదవమంటారా, లేదు అంటే కొద్దిగా వీడియో అనేది లెంత్ అవుతుంది అనమాట, అందుగురించి నేను చదవట్లేదు. కావాలంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను వీడియోలో నెక్స్ట్ కన్సిడర్ చేసి ఏ కంపెనీ ఎందుకు న్యూస్లో ఉందనేది షార్ట్గా చదివే ప్రయత్నం చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో బ్యాంక్ నిఫ్టీ డైలీలో బాయ్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపిస్తుంది. ఇక నిఫ్టీ 50లో డైలీలో స్ట్రాంగ్ బాయ్ ఉంది, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో అంటే షార్ట్ పీరియడ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ యూఎస్ మార్కెట్స్లో టెక్ కంపెనీస్ అయితే కొద్దిగా గ్రీన్లో అనేది ట్రేడ్ అయినట్టు తెలుస్తుంది, ఎందుకంటే నిన్నటి రోజున క్లోజింగ్లో టెక్ కంపెనీస్ బులిష్గానే ఉన్నాయి. అండ్ గ్లోబల్గా మార్కెట్స్ అయితే పెద్దగా పాజిటివ్గా కనిపించట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి మార్కెట్లో కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, 25,100 పైన. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వచ్చేదాకా మనం సెల్ ఆన్ రైజ్ ఫాలో అవుతే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.